Hi everyone, welcome to VRR Tutorials once again. ఈ సెషన్లో మనం 3000 హిందీ వాక్యాలు నేర్చుకునే మన ప్రయాణంలో మరొక 20 వాక్యాలు నేర్చుకోబోతున్నాం. ఇప్పటివరకు మనం 220 వాక్యాలు నేర్చుకోవడం జరిగింది. ఇంతకుముందు సెషన్స్ మీరు చూడనట్టయితే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ షేర్ చేస్తాం. సో ఇంతకుముందు లెసన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక ముందు రాబోయే లెసన్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలనుకున్నట్టయితే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో ట్యుటోరియల్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే లైక్ చేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి. స్టార్ట్ చేద్దాం. మన 221వ వాక్యం. ఫిల్మ్ కుచ్ జ్యాదా అచ్చీ నహీ థీ. ఫిల్మ్ కుచ్ జ్యాదా అచ్చీ నహీ థీ. ఆ ఫిలిం అంత బాగోలేదు. ఫిల్మ్ అంటే సినిమా. కుచ్ అంటే కొంత అని అర్థం అనమాట. జ్యాదా ఎక్కువ, కొంత ఎక్కువ ఏంటి అంటే కుచ్ జ్యాదా అంటే అంతగా అని అర్థం అనమాట. ఓకేనా. కుచ్ జ్యాదా అంటే ఏంటంటే అంతగా అని అర్థం. అచ్చి నహీ థీ బాగోలేదు. అచ్చి అంటే మంచి, నహీ థీ లేదు, అంతగా బాగోలేదు అంటే మనం ఒక సినిమా చూసొచ్చాము, ఆ సినిమా అంత ఏమీ బాగాలేదు అని చెప్పడానికి ఫిల్మ్ కుచ్ జ్యాదా అచ్చి నహీ థీ. సినిమా అంతగా ఏమీ బాగుండి ఉండలేదు. థీ అంటే ఏంటంటే నహీ థీ అంటే ఉండి ఉండలేదు అని అర్థం అనమాట. అంత బాగోలేదు, అంత బాగుండి ఉండలేదు. ఓకేనా, అలా చెప్పడానికి. తర్వాత క్యా ఆప్ జమీన్ పర్ బైఠే హో. క్యా ఆప్ జమీన్ పర్ బైఠే హో. క్యా అంటే ఏమిటి, ఆప్ అంటే తమరు, జమీన్ పర్ నేలపైన, బైఠే హో కూర్చున్నారా అంటే నిన్న ఎక్కడికో వెళ్ళాము, అక్కడ కూర్చోవడానికి టేబుల్స్ కానీ చైర్స్ కానీ ఏమీ లేవు. సో ఆటోమేటిక్గా ఏంటి అంటే కింద కూర్చున్నాం అనమాట. ఎవరో మనల్ని అడుగుతున్నారు, నేనంతా కింద కూర్చున్నారా మీరు, నేను కింద కూర్చుని ఉన్నారా మీరు అని అడిగినప్పుడు ఇది ఇలా చెప్పవచ్చు అనమాట. క్యా అంటే ఏమిటి, ఆప్ తమరు, జమీన్ పర్ నేలపైన, బైఠే హో కూర్చున్నారా ఈ విధంగా అడగచ్చు అనమాట. తర్వాత వహ్ మేరీ బెహన్ కా మంగేతర్ హై. వహ్ అతడు, మేరీ నా యొక్క, మేరీ అంటే నా యొక్క, మే ప్లస్ కి మేరీ అవుతుంది, మే ప్లస్ కి మేరీ. వహ్ అతడు, మేరీ నా యొక్క, బెహన్ అంటే సోదరి, కా యొక్క, మంగేతర్ హై కాబోయేవాడు, చేసుకునేవాడు. మంగేతర్ అంటే ఎవరు, కాబోయేవాడు, చేసుకునేవాడు. తర్వాత ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్ మీద, మొబైల్ స్క్రీన్ మీద స్పెండ్ చేస్తూ ఈ 3000 వాక్యాలు నేర్చుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి ఒక్కసారి ఈ వీడియో చూసి ఈ ప్రొనౌన్సియేషన్స్ అన్నీ కూడా మీరు అర్థం చేసుకున్న తర్వాత మీరు ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉండడం కోసం మేము ఒక ప్రింటెడ్ బుక్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆ బుక్లో కంప్లీట్గా ఈ 3000 సెంటెన్సెస్ ఇలాగే తెలుగు అర్థాలతో ఇవ్వడం జరిగింది. అది మీకు ప్రిపేర్ అవ్వడానికి, రివిజన్ చేసుకోవడానికి, అంటే ఒకసారి లెసన్ విన్న తర్వాత ఆ సెంటెన్సెస్ అన్నీ కూడా మననం చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది బుక్ ద్వారా అయితే. సో ఆ బుక్ మీరు పర్చేజ్ చేయాలనుకున్నట్టయితే కాల్ చేయండి 9603339977. वो किसका है, वो అది, కిస్కా ఎవరి యొక్క, కిస్కా అంటే ఎవరి యొక్క అని అర్థం అనమాట. ఓ కిస్కా హే అంటే అది ఎవరిది అని అడగచ్చు అనమాట. తర్వాత చూడండి, ఫార్మసీ బ్యాంకే బగల్ మే హై. ఫార్మసీ బ్యాంకే బగల్ మే హై. ఫార్మసీ అంటే మెడికల్ షాప్. బ్యాంకే బగల్ మే బ్యాంక్ కే బగల్ మే అంటే ప్రక్కన. ఓకేనా, బ్యాంక్ ప్రక్కన, హై ఉన్నది. ఫార్మసీ బ్యాంకే బగల్ మే హై, ఫార్మసీ బ్యాంక్ పక్కన ఉంది, అలా చెప్పచ్చు అనమాట. తర్వాత చూడండి, ఔషధాలయ్ కహా హై. ఔషధాలయ్ అంటే మెడికల్ షాపు, కహా హై ఎక్కడ ఉంది అని చెప్పడానికి. తర్వాత హమ్ దోపహర్ కో కుచ్ పురానే దోస్తోం కో దేఖ్నే కే లియే బాహర్ క్యో నహీ జాతే. మనము దోపహర్ అంటే మధ్యాహ్నం, దోపహర్ కో మధ్యాహ్నం. ఓకేనా, మధ్యాహ్నం. కుచ్ కొంత. ఓకేనా, పురాణే దోస్తోంకో కొంతమంది, పురాణే దోస్తోంకో పాత స్నేహితులని, దేఖ్నే కే లియే చూడడం కోసం, చూడడానికి,
బాహర్ బయటికి, క్యోమ్ ఎందుకు, నహీ జాతే వెళ్ళకూడదు. మన మధ్యాహ్నం ఎవరైనా పాత స్నేహితులను చూడడానికి ఎందుకు వెళ్ళకూడదు? ओके हम दोपहर को कुछ पुराने दोस्तों को देखने के लिए बाहर क्यों नहीं जाते. మనం మధ్యాహ్నం ఎవరినైనా పాత స్నేహితుల్ని చూడడానికి ఎందుకు వెళ్ళకూడదు? ఓకే, అలా అడగచ్చు అనమాట. తర్వాత చూడండి, హా యహ్ బహుత్ ధీమీ హై. హా హా అంటే ఏంటి? అవును అని అర్థం అనమాట. హా యహ్ ఇది, బహుత్ చాలా, ధీమీ హై స్లోగా ఉంది. ఓకే, ఇంటర్నెట్ ధీమీ హై క్యా? ఇంటర్నెట్ 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 ధీమీ ధీమీ అంటే స్లోగా ఉండడం, నెమ్మదిగా ఉండడం అనమాట. హై క్యా ఉందా, ఇంటర్నెట్ స్లోగా ఉందా అని అడుగుతున్నాం ఇక్కడ. అలాగే ముజే పడ్నా ఔర్ ఘర్ పర్ ఆరామ్ కర్నా పసంద్ హై. ముజే అంటే ఏంటి? నాకు. పడ్నా అంటే చదవడం, ఔర్ మరియు, ఘర్ పర్ ఆరామ్ కర్నా పసంద్ హై ఇంటి దగ్గర, ఆరామ్ అంటే విశ్రాంతి అనమాట. ఇంటి దగ్గర విశ్రాంతి, ఆరామ్ కర్నా పసంద్ హై విశ్రాంతి తీసుకోవడం, పసంద్ హై అంటే ఇష్టం. ఓకేనా, నాకు చదవడం ముజే పడ్నా, ఔర్ మరియు, ఘర్ పర్ ఆరామ్ కర్నా ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోవడం, పసంద్ హై ఇష్టము. తర్వాత జబ్ భీ ముజే ఖాళీ సమయం మిల్తా హై. జబ్ భీ ఎప్పుడైతే, జబ్ భీ ఎప్పుడైనా కూడా, ముజే నాకు, ఖాళీ సమయం అంటే ఖాళీ సమయం. ఓకే, మిల్తా హై, మిల్నా అంటే దొరకడం, మిల్తా హై దొరికితే. ఎప్పుడైనా నాకు ఖాళీ సమయం దొరికితే చదవడము, అలాగే ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోవడము ఇష్టం. తర్వాత చూడండి, ఆప్ అప్నే ఖాళీ వక్త్ మే క్యా కర్తే రహతే హై. ఆప్ తమరు, అప్నే తమ యొక్క, ఖాళీ వక్త్ మే ఖాళీ అంటే ఖాళీ, వక్త్ మే వక్త్ అంటే సమయం అన్నమాట. ఓకే, ఖాళీ సమయం లేదా ఖాళీ వక్త్. ఓకే, మే ఖాళీ సమయంలో, క్యా కర్తే రహతే హై, క్యా ఏమిటి, కర్తే రహతే హై చేస్తూ ఉంటారు, కర్నా చేయుట, రెహనా ఉండుట, కర్తే రహతే హై చేస్తూ ఉంటారు. ఓకేనా, ఆప్ అప్నే ఖాళీ వక్త్ మే క్యా కర్తే రహతే హై ఏమి చేస్తూ ఉంటారు. మే లగ్భగ్ హర్ దిన్ ఆతీ హూ. మే లగ్భగ్ హర్ దిన్ ఆతీ హూ. మే అంటే నేను, లగ్భగ్ అంటే సుమారుగా, హర్ దిన్ ప్రతిరోజు, ఆతీ హూ వస్తున్నాను, నేను సుమారుగా ప్రతిరోజు వస్తున్నాను అని చెప్పడానికి అనమాట. కిత్నీ బార్ ఆప్ యహా ఆతే హై. కిత్నీ బార్ ఎన్నిసార్లు, ఎన్నిసార్లు, ఆప్ తమరు, కిత్నీ అంటే ఎన్ని అని, బార్ అంటే సార్లు అని, ఎన్నిసార్లు, ఆప్ తమరు, యహా ఇక్కడికి, ఆతే హై వస్తున్నారు, ఆప్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ మనం బహువచనంలో తీసుకోవడం జరిగింది అనమాట. ఆతే హై, ఈ చుక్కన్న హై కూడా ప్లూరల్ కోసం యూజ్ చేస్తాం మనం. సో కిత్నీ బార్ ఆప్ యహా ఆతే హై ఎన్నిసార్లు మీరు ఇక్కడికి వస్తున్నారు. తర్వాత నహీ వే మేరే సాత్ రహతే హై. నహీ లేదు, నహీ అంటే లేదు, వే వారు, మేరే సాత్ రహతే హై వారు నాతో ఉంటున్నారు, వే మేరే సాత్ రహతే హై వారు నాతో ఉంటున్నారు. నహీ అంటే లేదు అని, వే అంటే వారు అని, మేరే సాత్ నాతో, రహతే హై ఉంటున్నారు. క్యా ఆప్కే దోస్త్ హాస్టల్ మే రహ రహే హై. ఓకే, క్యా ఏమిటి, ఆప్కే దోస్త్ తమ యొక్క స్నేహితులు, హాస్టల్లో, రహ రహే హై ఉంటూ ఉన్నారా, మీ స్నేహితులు హాస్టల్లో ఉంటున్నారా అని అడిగినప్పుడు, క్యా ఏమిటి, ఆప్కే దోస్త్ తమరి యొక్క స్నేహితులు, హాస్టల్లో, రహ రహే హై. ఇది క్వశ్చన్ ఎందుకు అయింది అంటే ఇక్కడ క్యా ఉంది కాబట్టి ఇది క్వశ్చన్ అయిందనమాట. తమ స్నేహితులు హాస్టల్లో ఉంటున్నారా. నహీ ముझे लगता है कि यह उनकी किताब है. नहीं मुझे लगता है कि यह उनकी किताब है. లేదు, ముझे लगता है, నహీ అంటే ఏంటి, లేదు, ముझे लगता है నాకు అనిపిస్తుంది, ముझे लगता है అంటే నాకు అనిపిస్తుంది అని. కి ఏమంటే, యహ్ ఇది, ఓకేనా, ఇది, ఉన్కి వారి యొక్క,
కితాబ్ హై పుస్తకము అని. లేదు నాకు అనిపిస్తుంది ఇది వారి యొక్క పుస్తకము అని. ఓకే చూడండి ఇక్కడ నహీ అంటే లేదు అని, ముజే నాకు, లగ్తా హై అనిపిస్తుంది, కి ఏమనంటే యహ్ ఇది, ఉన్కీ కితాబ్ హై వారి యొక్క పుస్తకము అని. తర్వాత చూడండి క్యా ఏ తుమ్హారీ కితాబ్ హై, క్యా ఏమిటి, ఏ ఇది, తుమ్హారీ కితాబ్ హై తుమ్హారీ కితాబ్ హై ఇది నీ పుస్తకమా, ఇది నీ పుస్తకమా అని అడుగుతున్నాం. మనం ఎవరైనా అడగాలనుకున్నప్పుడు ఇది నీ పుస్తకం అని అడగాలనుకున్నప్పుడు క్యా ఏ తుమ్హారీ కితాబ్ హై. సో ఇలా అడగచ్చు అనమాట. తర్వాత చూడండి నహీ ఉన్హే ఆమంత్రిత్ నహీ కియా గయా థా, నహీ లేదు, ఉన్హే వారిని, ఆమంత్రిత్ ఆమంత్రిత్ అంటే ఆమంత్రిత్ కర్ణ అంటే ఆహ్వానించడం అనమాట. ఆమంత్రిత్ నహీ కియా గయా థా వారు ఆహ్వానించబడలేదు, వారు ఆహ్వానించబడలేదు. ఉన్హే ఆమంత్రిత్ నహీ కియా గయా థా, కియా గయా అంటే చేయబడడం అనమాట, చేయబడడం. ఆమంత్రిత్ నహీ కియా గయా థా వారు ఆహ్వానించబడలేదు. ఓకేనా, ఆహ్వానించబడలేదు అని చెప్పడానికి. తర్వాత రామ్ ఔర్ సీత కల్ రాత్ షాదీ మే గయే థే, రామ్ ఔర్ సీత రాముడు మరియు సీత, కల్ రాత్ నిన్న రాత్రి, కల్ రాత్ అంటే ఏంటి నిన్న రాత్రి, కల్ అంటే నిన్న రేపు రెండు విధాలుగా వస్తుంది. అయితే ఇక్కడ ఉన్న సెంటెన్స్ను ఫామ్ చేసుకుని అది ఏ టెన్స్లో ఉందో చూసుకుని, ఒకవేళ ఇది పాస్ట్ టెన్స్లో ఉంటే నిన్న అని, ఫ్యూచర్ టెన్స్లో ఉంటే రేపు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కల్ రాత్ నిన్న రాత్రి, షాదీమే పెళ్ళికి, గయేథే వెళ్ళి ఉండినారు, ఈ విధంగా చెప్పచ్చు. ఏక్ ఇచ్చా సే కుచ్ నహీ బదల్తా, ఏక్ నిర్ణయ సే थोड़ा कुछ बदलता है, लेकिन एक निश्चय से सब कुछ बदल देता है. एक इच्छा से ఒక కోరిక వల్ల కుచ్ నహీ బదల్తా ఏమీ జరగదు, ఏమి మారిపోదు. ఒక కోరిక వల్ల ఏమీ మారిపోదు. ఏక్ నిర్ణయ సే తోడా కుచ్ బదల్తా హై, ఏక్ నిర్ణయ సే ఒక నిర్ణయం వల్ల, అంటే కోరిక వేరు నిర్ణయం వేరు. కోరిక అంటే మనం ఎలా అనుకోవడం, నిర్ణయం అంటే నిర్ణయించేసుకోవడం, అది నేను చేసేస్తాను నిర్ణయించుకున్నాను అనమాట ఇంకా కంప్లీట్గా. ఏక్ నిర్ణయం సే తోడా కుచ్ బదల్తా కొంతవరకు మారచ్చు, లేకిన్ కానీ, ఏక్ ఒక, నిశ్చయ సే సబ్ కుచ్ బదల్ దేతా హై, సబ్ కుచ్ బదల్ దేతా హై, సబ్ కుచ్ అంతా, బదల్ దేతా హై మారిపోతుంది. ఒక నిశ్చయం వల్ల, ఒక దృఢమైన నిశ్చయం వల్ల, సంకల్పం వల్ల అంతా మారిపోతుంది. ఓకేనా, ఒక కోరిక వల్ల ఏవి మారదు, ఒక నిర్ణయం వల్ల కొంతవరకు మారచ్చు, అదే ఒక సంకల్పం వల్ల పూర్తిగా మారిపోతుంది, అంతా మారిపోతుంది. అంటే మన జీవితాన్ని మనం ఎలాగైనా కూడా ఒక సంకల్పం వల్ల మార్చుకోవచ్చు, మంచిగా మార్చుకోవచ్చు అని చెప్పడానికి, ఏదైనా సాధించవచ్చు సంకల్పం వల్ల అనేది చెప్పడానికి ఈ వాక్యం అన్నమాట. ఈ విధంగా మనం 240 వాక్యాలు నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ సెషన్లో మరొక 20 వాక్యాలు నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పల్వి ఫ్రమ్ VRR Tutorials. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జ్ నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 అవర్ మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా?
లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఇంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కి వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRR Tutorials వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.